చేయాలనుకున్న వ్యాపారం సక్సెస్ కావాలి. నాన్న పరువు ప్రతిష్టని మరింత పెంచేలా దీవించు తల్లి. సంవత్సరాలుగా బావ కోసం నిరీక్షిస్తున్నాను. ఈ రోజు నా ఎదురు చూపులకు ఒక పరమార్థం కలగాలి. నా బావ ఎక్కడున్నాడో నాకు తెలియాలి. ఇట్రా ఇట్రా చెప్తాను. నువ్వు చెప్పిందేంటి, అక్కడ జరిగిందేంటి? నేను కూడా షాక్ అయ్యాను బాబాయ్. చివరకు నువ్వు చెప్పినట్టు దేవుడు తీర్పిదా? అదే నాకు అర్థం కావట్లేదు బాబాయ్. అంటే ఒకవేళ నేను కానీ ఇద్దరిని కానీ చేసుకుంటానే ఏంటి? రేయ్, ఇద్దరిలో ఒకరితో జరగడానికి ఎన్ని అనర్థాలు జరుగుతాయని నేను భయపడి సత్తుంటే నువ్వేంట్రా రెండేళ్ల పోతారే నారి నారి నడుంపురారి కథలు చెప్తున్నావు? బాబాయ్ ఒకసారి నా తలలో ఎన్ని సూళ్ళు ఉన్నాయో చూడు. బాబాయ్ ఏమైంది? రెండు ఉన్నాయి. అవి సుడుల్లో లేవురా, సుడిగుండాల్లో ఉన్నాయి. అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి, రాశిని బట్టి జాతకం, జాతకాన్ని బట్టి భవిష్యత్తు ఉంటాయి బాబాయ్. దేవుడు రాసిన స్క్రిప్ట్ ని మనం మార్చలేం బాబాయ్, మార్చలేం. చావురికా ఏమైంది బాబాయ్? అంటే ఆ రోజు నేను ఊహించింది నాళ్ళకి ఎలా వర్కౌట్ అయిందా? ఏం ఊహించావు బాబాయ్? ఏం ఊహింతే నీకెందుకో అని చెప్తానండి. టెన్షన్ పడకు బాబాయ్. అర్ధరాత్రి పూట శ్మశానంలో కూర్చోబెట్టి టెన్షన్ పడొద్దని చెప్తే ఎలా ఉంటుందో ఇదిగో ఇప్పుడు నువ్వు చెప్తుంది కూడా అలాగే ఉంది. బాబాయ్ అటు కాదు ఇటు. ఇదిగో వచ్చాను బావా. ఏంట్రా మాట మాటకి మాయమవుతున్నావేంటి? పరిస్థితి అలాగుంది బావా. తర్వాత కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లేంటో చూడు. వేధ వేషాలు వేయకు. అలాగే బావా. పదండమ్మా. పద బాబాయ్ వెళ్దాం. బాబాయ్ బాబాయ్ అంట నన్ను బాబాయ్ అనిపించేలా చేసావు. నువ్వు అలా పిలిచినప్పటి నుంచే నా పరిస్థితి ఇలాగ అయిపోయింది. అలా పిలవకరా బాబా. బంధాలు బంధుత్వాలు తెంచుకుంటే తెగిపో. అమ్మ తల్లి, ఆడి పేరు వెంకటేశ్వర్లైనా కిట్న పరమాత్మలాగా ఎప్పుడేం చేయబోతున్నాడో అర్థం కావట్లేదు. ఆడి కళ్యాణంతో లోక కళ్యాణం జరిగితే పర్లేదు, జరగరంది ఏదైనా జరిగిందంటే రెండు కుటుంబాలు కొట్టు సత్తాయి. అంతా నీదే భారం తల్లి. మన కృష్ణ పరమాత్ముడు ఎక్కడున్నాడో ఏంటో. ఎక్కడున్నాడో చిట్టి బా. ఇప్పుడు ఆ భోజన కార్యక్రమాలన్నీ అయిపోయినట్టేనా? అన్ని అయిపోయినాయి బా. మరి మిగతా సామాన్లు ఏర్పాట్లు అన్ని పూర్వమైన చేయను బాబా. వెళ్ళిపో. రామేశ్వరం పోయినా శనీశ్వరం పోలేదన్నట్టుంది నా పరిస్థితి. చిట్టి బా, వాళ్ళు ఇంకొక క్షణం నా కళ్ళ ముందు ఉండకూడదు. ముందెక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఏంట్రా పంపించేది? ఇది నీ ఊరు కాదు, ఇక్కడ నీ తీర్పు చెల్లదు. నీ మాట వేదం శిలాశాసనం అయిపోదు, అర్థమైందా? అందరిలా వాళ్ళు వచ్చారు, వాళ్ళకి వచ్చే అర్హత ఉందిరా. నేను వచ్చిన రోజే వాళ్ళు కూడా రావాలా? ఇది మరీ బాగుంది. నువ్వు వచ్చిన రోజున నీకు తప్ప మిగతా వారికి ప్రవేశం ఉండదా ఏంటి? మాట్లాడవేంట్రా? బామ్మగారు మీరు ఆపండి. ఏమండి,
తను కూడా మన ఇంట్లోనే పుట్టిన మనిషి కాబట్టి మనలాగే మొక్కు చెల్లించుకోవడానికి వచ్చిందేమోనండి. వాళ్ళని తిట్టమంటే ఒకరికి నోరు పనిచేయదు, సపోర్ట్ చేయమంటే మాత్రం ఉద్యమంలో విడుచుకుపడతారు. కొంచెమైనా మానం మర్యాద సిగ్గుచరం ఉంటే వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు చిట్టి. సుభద్ర, మీ అన్నయ్య చేతికి కత్తో గుణపమో దొరకకముందే వెళ్ళిపోదాం పద. ఏ చిట్టి, వాళ్ళు నాగమని చెప్పరా. వస్తే వచ్చారు గాని మంచి సమయంలోనే వచ్చారు. మంచి సమయంలోనా అంటే ఏంటి బా? వాళ్ళకు విషయం చెప్పాలరా. ఏంట ఇస్యం బావా? నా ఇద్దరి కూతుళ్లలో ఒక కూతురికి బ్రహ్మాండమైన సంబంధం కుదిరిందని చెప్పాలి. అబ్బాయి పద్ధతిలోనూ వినయంలోనూ వ్యక్తిత్వంలోనూ చాలా చాలా గొప్పోడు. ఒరేయ్, విషయం ఏంటో సూటిగా చెప్పు. నా ఇంట్లో ఉన్న బ్యాంక్ మేనేజర్కి నా ఇద్దరి కూతుళ్లలో ఒక కూతురునిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఏమిట్రా, వాడికి ఇచ్చి చేస్తావా? అవును. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దదాన్ని నాతో ఒక మాట చెప్పాలి కదరా. నేనున్నాననుకున్నావా, పోయాననుకున్నావా? అవసరం లేదు. నా కూతుళ్ల విషయంలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఒకరి నిర్ణయంతో నాకు పని లేదు. అసలు వాడెవరో, వాడి అమ్మా నాన్న కులం గోత్రం లాంటి వివరాలేంటో తెలియకుండా ఎలా తీసుకుంటావురా ఈ నిర్ణయం? ఆ వివరాలు సేకరించే పనిలోనే ఉన్నాను. ఆ అబ్బాయి ఎవరైనా సరే నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకు ఉండదు? ప్రళయం వచ్చేంత మార్పు ఉంటది. మీ అన్నయ్య చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. నిజం చెప్పేద్దామా? సైలెంట్గా ఉండండి. ఏంట్రా, పెళ్ళంటే తమాషాగా ఉందా? అటు ఎడుతారాలు ఇటు ఎడుతారాలు చూసి చెయ్యాలి కదా. కూతుళ్ళ కోసం ఎన్నో కలలు గని ఇలాంటి గుడ్డి నిర్ణయాలు తీసుకుంటావా చివరికి? నువ్వెంకేం మాట్లాడుకో. మాట్లాడు. ఆనాడు నీ చెల్లెలు శ్రీధర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయినప్పుడు నీకు కనిపించిన కులం గోత్రం ఇప్పుడు నీకు కనిపించడం లేదా? అప్పటిది ఆవేశం, ఇప్పటిది ఆదర్శమా? అది ఆ రోజు నా ఇష్టంతో సంబంధం లేకుండా వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. కానీ ఈ రోజు నేను నాకు నచ్చిన అబ్బాయినిచ్చి నా కూతురుతో పెళ్లి చేయాలనుకుంటున్నాను. దానికి దీనికి చాలా తేడా ఉంది. నీ కూతురి ఇష్టాలతో పని లేదురా. వాళ్ళ ఇష్టాలేంటో నాకు బాగా తెలుసు. వాళ్ళు నా మాట జవదాటరు. అర్థమైందా? అయ్యుండొచ్చండి, కానీ ఒకసారి ఈ విషయం వాళ్లతో చెప్పి చేస్తే బాగుంటుంది కదా. అవసరం లేదు. జీవితాంతం తోడుగా ఉండబోయేవాడు నేను చూసిన అబ్బాయిలా ఉండాలి. ఎవరిని పడితే వాణ్ణి చేసుకోకూడదు. అందరూ విన్నారు కదా? బయలుదేరండి, బయలుదేరండి. ఇంతకీ ఇద్దర్లో ఎవరికిచ్చి చేద్దామనుకుంటున్నావురా? అది ఇంకా డిసైడ్ చేయలేదు. ఈ రోజే ఈ గుళ్ళోనే డిసైడ్ చేస్తాను.
జానకి వీడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే నాకు మాత్రం ఏం తెలుసు బామ్మ. ఆయన నిర్ణయానికి అడ్డే ఉంది. అయ్యో చిట్టి బా నా బంగారు తల్లులు ఎక్కడ్రా? ఏదో పని ఉందని లేరు బా. వెంకీకి మాకు మధ్య ఏదో జన్మరణ బంధం ఉన్నట్టుంది. అందుకే నాకు ఇలాంటి ఆలోచన కలిగింది. నేను తీసుకున్నది మంచి నిర్ణయమే, అనుమానమే లేదు. పదండి. జరుగుతున్న పరిస్థితులు, ఆయన తీసుకున్న నిర్ణయాలు నాకేం అర్థం కావడం లేదు బామ్మ. జానకి గుప్పెట్లో నీటిని దాచిపెడితే ఎంతసేపు ఉంటాయే, అలాగే మనం దాచిపెట్టిన నిజం కూడా అంతే. ఇప్పుడు బయటపడాల్సిన సమయం వచ్చేసింది. ఓదార్చాల్సింది పోయి భయపెడతావెందుకు బామ్మ? హ్మ్, ఓదార్పు సమయం మించిపోయిందే. బామ్మా ఆ? బామ్మా ఏంటే మీ నాన్న అన్న మాటలు నీకు తెలిసే ఏంటి? కొంపలు అంటుకున్నట్టు పరుగు పరుగునొచ్చావు. నాన్నేమన్నారు? ఇంకా తెలియలేదా? ఆ, సరే ఈ ముందు నువ్వు వచ్చిన పనేంటో చెప్పు. ఆ, అంజనం వేసి బావ ఎక్కడున్నాడో తెలుసుకుందామన్నావు కదా, వెళ్దాం పద. ప్రపంచంలో నువ్వు ఏది కోరినా మీ నాన్న ఇస్తాడే, కానీ మీ బావని మాత్రం ఇవ్వడే. బావే నా ప్రపంచం. తను లేనప్పుడు నాకింకేది అవసరం లేదు. నాన్నని ఎదిరించలేం కదా పద్దు. నాన్నని ఎదిరించలేను గాని సుభద్రతను మాత్రం నిలదీయగలను. బామ్మ ఆ, అత్త దగ్గరికి వెళ్దాం రా. అది మాత్రం ఏం చేయగలుగుతుందే? నా బావ 7 సముద్రాల అవతలున్నాడో ఇంకెక్కడున్నాడో చెప్తే చాలు. నా బావ నేను దక్కించుకుంటాను. ఇన్నాళ్ళు చెప్పని సుభద్ర ఇప్పుడెందుకు చెప్తుందమ్మా? అడగడం నా కర్తవ్యం, చెప్పడం తన ధర్మం. కాదనంటే కనుక్కోవడం ఎలాగో నాకు తెలుసు. నువ్వు రాబమ్మా. ఆ, పదవే. రామమ్మా. ఆ, సుభద్రత ఎక్కడుందో చెప్పు, చూపించు. అబ్బబ్బబ్బబ్బబ్బా. లాగమాగవే, పడిపోతాను. నువ్వు పడిపోయినా నేను పైకి పోయినా జనాలకు వచ్చే నష్టం ఏమీ లేదు. అదేంటే అలా అంటావు? అలాగే ఉంది పరిస్థితి. నా మాట వినమ్మా. నేనెవరి మాట వినను. పదవమ్మా. ఆ, అత్త ఎక్కడుందో చూడు. రాబమ్మా. ఆ, అదిగో అక్కడ ఉందే. ఏమమ్మా సుభద్ర, బాగున్నావా? ఏంటి పద్దు, మాట తీరు మారింది? నీ తీరెప్పటికీ మారటట్లేదు కదా. కనీసం నేనైనా మారితే బాగుంటుందని. ఏమైందమ్మా? ఎందుకు ఈ మాటల యుద్ధం? బావని గెలుచుకోవడానికి. బావ ఎక్కడున్నాడో ఇప్పటికైనా చెప్తావా లేదా? కొన్ని సంవత్సరాల నుంచి నేను ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నాను. నువ్వు సమాధానం చెప్పకుండా దాటేస్తున్నావు. ఇంకెంతకాలం? పద్మావతిలో ఎప్పుడు ఇంత కోపం చూడలేదు కదండి. నాది కోపమే, కానీ ఎవరిని ఏం చేయలేని చేతగాని కోపం. బావ గురించి చెప్తావా లేదా? వాడెక్కడున్నాడో మాకే సరిగ్గా తెలీదే. సున్నితంగా అమాయకంగా ఉండే వాళ్ళని చూస్తే ఆడుకోవాలనిపిస్తుంది కదా. అది కాదమ్మా, మీ నాన్న మాటను దాటి ఎవరూ ఏం చేయలేం కదా. ఆ రోజు అత్త మీకోసం వాళ్ళ అన్నయ్యతో ఒక్క మాట కూడా చెప్పకుండా దాటింది కదా. అంత ధైర్యం ఎందుకు చేసింది మావయ్య? ప్రేమించింది కాబట్టి. ప్రేమకి అంత ధైర్యం తెగింపు ఉన్నాయి కాబట్టి. బావ కోసం నేనేం చేస్తే నమ్మి బావ వివరాలు చెప్తావో చెప్పు, అదే చేస్తాను. నువ్వు ఆవేశంలో ఆవేదనలో ఉన్నావు. నీ మాటలు ఇలాగే ఉంటాయి. నేను అనర్థాలు జరగకుండా ఉండాలని, ఏది జరిగినా దేవుడు మన మంచికే జరిపిస్తాడని అనుకుంటున్నాను. చాలా గొప్ప సలహా ఇచ్చావత్తా. సంబరం చేసుకోవాలన్నంత సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు నీ మీద ఒక అభిమానం ఉండేదత్తా, ఈ రోజుతో పోయింది.
బావని చేసుకుని 2 కుటుంబాల్ని కలుపుతానని నేను ఆశపడ్డదానికి నువ్వే పెద్ద అడ్డయ్యావు. అయినా పర్వాలేదు, బావ గురించి తెలుసుకుంటాను. నాన్నకి ఇష్టం లేకపోయినా చేసుకుంటాను. నాన్న దృష్టిలో మరో సుభద్రైనా అవుతాను. పద బామ్మ. అబ్బా ఎక్కడికే? మనుషులు అయిన వాళ్ళు చేయలేని సాయం ఆ దేవుడే చేస్తాడు. నువ్వురా. అద్దు. పద్మావతి ఏం చేసుకుంటుందోనని భయంగా ఉంది సుభద్ర. వదినా, మన కులదైవమైన భ్రమరాంబిక తల్లి సన్నిధిలో ఉన్నాం. ఆ తల్లిని నమ్ముకో, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. మీ దయ వల్ల నాకు మంచి జరిగింది స్వామి. గురుదక్షిణ ఇద్దామని వచ్చాను. వస్తాను స్వామి. ఎక్కడ బామ్మ? అదిగోనే అక్కడున్నాడే. తొందరగా వెళ్దాం. పద పద. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. నేను అచ్చమాంబని. మీతో ఫోన్లో మాట్లాడాను కదా. గుర్తొచ్చింది. కూర్చోండి అమ్మా. ఆ, చెప్పండి. సమస్య చెప్పే ముందు 4 మాటల్లో మీకు గతం చెప్పాలి స్వామి. నేను చెప్తాను స్వామి. స్వామి, మా బావ పేరు వెంకటేశ్వర్లు. 14 సంవత్సరాల క్రితం కొన్ని పరిస్థితుల వల్ల ఊరొదిలి వెళ్ళిపోయాడు. మా బావ అంటే నాకు చాలా ఇష్టం. కాదు ప్రాణం. తనెక్కడున్నాడో మా అత్త నాతో చెప్పడం లేదు స్వామి. ఇప్పుడు మా బావ గురించి నాకు తెలియకపోతే నా జీవితానికి అర్థమే లేకుండా పోతుంది. మీరైనా చెప్పండి స్వామి. నా బావ ఎక్కడున్నాడో చెప్పండి స్వామి. మీరు చూసినప్పుడు అతను ఎలా ఉన్నాడో కొన్ని ఆనవాళ్ళు లక్షణాలు చెప్పండి. చాలా అందంగా ఉంటాడు స్వామి. కాస్త వివరంగా చెప్పమ్మా. చలివిడి ముద్దల చక్కగా గుండ్రంగా ఉంటాడు. నేను చెప్తాను, నువ్వుండు. రింగులు రింగులుగా జుట్టుంటుంది. నోటి నుంచి ముత్యాలు రాలే నవ్వు ఉంటుంది. ముట్టుకుంటే మాసిపోయే రంగు ఉంటుంది. చూడగానే ఆకర్షించే అందం ఉంటుంది. ఒక్క మాటలు చెప్పాలంటే ఏ అమ్మాయి అయినా ఇలాంటి వాడే భర్తగా రావాలని కోరుకుంటుంది. కానీ అదృష్టం నాకే కలగాలి, మరెవ్వరికీ దక్కకూడదు. తొందరగా అంజనం వేసి చెప్పండి స్వామి. మీతో నాకు ఇంకో పని కూడా ఉంది. ఇంకో పనా? ఏంటది? అబ్బా, అది నీతో చెప్పకూడదులేవే. సర్లే, నాకెందుకు. స్వామి, మా బావ గురించి మీరు త్వరగా అంజనం వేసి నాతో చెప్పరా? అలాగే అమ్మా. ఓం హ్రీం మహాదేవి అంజనదేవతే సకల వస్తు ప్రదీపే అస్మద్భక్త రూప చౌరాసే